ఇప్పుడు 10 కమాండ్‌మెంట్స్‌లో ఒక్కొక్క దాన్ని ఇండివిడ్యువల్‌గా చూద్దాం. మొట్టమొదటి కమాండ్‌మెంట్, నేనే దేవుడనైన యెహోవాను, నీకు ఇతర దైవాలు ఉండకూడదు అంటున్నాడక్కడ. ఇతర దైవాలు అనంటే వేరే దేవుళ్ళని మాత్రమే గాకుండా, మనము దేన్నైతే ప్రేమిస్తామో అదే మనకు దేవుడైపోతది. ఎక్కువగా మితిమీరినటువంటి ధన వ్యామోహము, పదవి కాంక్ష, అధికార దాహము, వీటిని మనం ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటే వాటికి మొదటి ప్లేస్ ఇచ్చినట్టయితది. ప్రభువైన యెహోవాని మనము విస్మరించినట్టయితది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, కమాండ్‌మెంట్ మీన్స్ ఆజ్ఞ. కప్ తప్పకుండా కంపల్సరీగా చేయవలసిన విషయం అని అర్థం అది. సో, నేనే దేవుడనైన యెహోవాను, నేను తప్ప నీకు వేరే దైవాలు ఉండకూడదనంటే, కీర్తి, ధనము లేదనంటే పదవి కాంక్ష, అధికార దాహము, వీటికి లైఫ్‌లో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వొద్దు. ఎందుకంటే జీవితం అనేది దేవుడిచ్చిండు కాబట్టి, ఎల్లప్పుడూ ఆయనకు విధేయుడిగా ఉంటూ, ఆయనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం అన్నిట్లో. దానివల్ల లైఫ్ అనేది తప్పకుండా ధర్మ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. మొట్టమొదటి కమాండ్‌మెంట్ యొక్క అర్థం అది. నేనే దేవుడనైన యెహోవాను, నేను తప్ప నీకు వేరే దైవాలు ఉండకూడదు.